Hello, welcome to my channel Daily Vlogs and Tips. Today topic is exam preparation. ఓకే. ఇప్పుడేంటంటే ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ప్రిపరేషన్ పెట్టుకోవాలి? ఎలా చదవాలి? ఎలా మనం పాస్ అవ్వాలి? గుడ్ మార్క్స్‌తో పాస్ అవ్వాలా? లేదా మనకి యావరేజ్ పాస్ మార్క్స్ అయినా ఓకేనా? ఇవన్నీ ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. నేనేంటంటే 20 ఇయర్స్ ఓల్డ్ అని ఆల్రెడీ చెప్పాను కదా! సో, నేను నా డిగ్రీ ఫైనల్ ఇయర్ ఇప్పుడు. ఎలా అన్ని సెమిస్టర్స్ కంప్లీట్ చేశాను అట్ ఎ టైమ్ పాస్‌తో. అండ్ వితౌట్ బ్యాక్‌లాగ్స్ ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. అంటే ఇదంతా నా ఓన్ ఎక్స్‌పీరియన్స్. సో, మీరు ఒకసారి చూస్తే మీకు యూజ్ అవుతుంది. అంటే అందరిలా అన్నీ విని అన్ని టిప్స్ ఫాలో అవ్వడం కన్నా సింపుల్‌గా పాస్ అయ్యే వేకి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే. ఇంక వీడియోలోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఏంటంటే మీరెప్పుడైనా ఎగ్జామ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీకు ఒక ఐడియా ఉండాలి. అంటే అందరిలా కాకుండా నేను ఎగ్జామ్ పాస్ అయిపోవాలి. ఎనీ టైమ్ పాస్ అవ్వాలి. నాకు బ్యాక్‌లాగ్స్ ఉంచుకోవడం ఇష్టం లేదు. లేదా నా పేరెంట్స్ నా రిజల్ట్స్ చూసి వాళ్ళు హర్ట్ అయ్యేది నాకిష్టం లేదు. అలా మీకొక ఐడియా ఉంచుకొని మీరు ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయడానికి మీరు మైండ్‌లో ఫిక్స్ చేసుకోవాలి. అది ఎలా అంటే మెంటల్లీ అంటే నాట్ లైక్ స్ట్రెస్. బట్ మీకది ఒక స్ట్రాటజీ. అది ఏంటంటే నేనిలా ఫిక్స్ అయ్యామనుకోండి మీకు మీరే ఇంకా పుష్ చేసుకున్నట్టుంటారు. మీ సెల్ఫ్‌ని మీరే పుష్ చేస్తారు. చదువుకోవాలి అని చెప్పి. వేరే వాళ్ళు మీకు ప్రెషర్ చెయ్యరు చదువు చదువు అని. లైక్ అర్థమవుతుందనుకుంటాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ఇది ఫస్ట్ టిప్ అయితే, సెకండ్ వన్ వచ్చి మీరు ఏమైతే చదవాలనుకుంటున్నారో ఆ బుక్స్ అన్నీ ఒక దగ్గర క్లియర్‌గా పెట్టుకోవాలి. దాని రిలేటెడ్ నోట్స్ అండ్ దాని రిలేటెడ్ టెక్స్ట్ బుక్. ఇంకేమైనా మీరు దానికి వర్క్ నోట్స్ రాసుకుంటే, రఫ్ నోట్స్ రాసుకుంటే అవన్నీ గూడా మీరు ఓ దగ్గర పెట్టుకొని, ప్రాపర్ వేలో మీరు ఆ బుక్స్ మాత్రమే పెట్టుకొని మిగతావన్నీ సైడ్ చేసేయండి. ఎందుకంటే మీరు ఏ సబ్జెక్ట్ అయితే చదువుతున్నారో అది మీకు ఫస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అవ్వాలి. మీరు మిగతావన్నీ పెట్టుకున్నారనుకోండి, మీకిది మేబీ డిఫికల్ట్ అనిపిస్తే ఇంకో ఈజీ సబ్జెక్ట్‌కెళ్ళిపోవాలని జూస్తారు. సో, ఏంటంటే మీరు ఎగ్జామ్ రోజు ఏ సబ్జెక్ట్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో అది మీరు ప్రాపర్ ప్లానింగ్ బట్టి అది మీరు పెట్టుకున్నారనుకోండి, ఆ సబ్జెక్ట్ మీకు ఈజీగా ఉంటుంది చదివేకి కూడా. అంటే ఇంకోటేంటంటే, మీరెక్కడైతే చదువుతారో, మీ ఎన్విరాన్మెంట్ మొత్తం బుక్స్‌తో క్లియర్‌గా, నీట్‌గా ఉండేటట్టు చూసుకోండి. డిస్టర్బెన్స్ లేకుండా. అండ్ ఇంకోటొచ్చి మీరు ఇప్పుడు ఏదైనా ఒక క్వెషన్ ప్రిపేర్ అయ్యారు. లైక్ నేనైతే 8 మార్క్స్, 10 మార్క్స్ ప్రిపేర్ అవుతాను. అవి మీరేం చేస్తారంటే కంపల్సరీగా మీరు ప్రిపేర్ అయిన క్వెషన్‌ని ఒక పేపర్ మీద రాసుకోండి. అంటే ఒకసారి చూసి రాయండి. సెకండ్ వన్ వచ్చి చూడకుండా రాయండి. తర్వాత మీరు థర్డ్ విషయం ఏంటంటే మీరు ఆ క్వెషన్ 8 మార్క్స్ క్వెషన్ ఏదైతే ఉందో అది వచ్చిన వరకు దాన్ని స్కిప్ చేయకుండా చదువుతూనే ఉండండి. కొన్ని క్వెషన్స్ ఎలా ఉంటాయంటే మనకి చదవగానే అర్థమైపోతాయి. సింపుల్‌గా అనిపిస్తది. ఎవరైతే క్లాసులకి వెళ్లరు, బంక్ కొడతారో అలాంటి వాళ్ళకేమనిపిస్తదంటే క్వెషన్ చూడగానే చాలా డిఫికల్ట్ అనిపిస్తది. అలాంటి వాళ్ళు ఈ వేలో ట్రై చేయడం వల్ల మీకు ఈ క్వెషన్ చాలా ఈజీ అయిపోతుంది. ట్రస్ట్ మీ ఇదొకసారి ట్రై చేసి చూడండి. ఈ టిప్ చాలా వర్క్ అవుతుంది. అండ్ ఇంకోటేంటంటే ఇప్పుడు మీరేదైనా క్వెషన్ నేర్చుకున్నారు. మీకు సమ్ డేటా, సమ్ నాలెడ్జ్ మీకు బ్రెయిన్‌లో ఉంది. మీకెలా అనిపిస్తదంటే, నేనిది నేర్చేసుకున్నాను. నాకొచ్చింది అని అనుకోకుండా అంటే మీరు ఓకే. ఒకటి నేర్చుకున్నారు. బట్ నాట్ ఆల్ క్వెషన్స్, నాట్ ఆల్ టాపిక్స్ ఓకే. సో, మీరేం చేస్తారంటే మీకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ టాపిక్‌ని మీకన్నా యావరేజ్ స్టూడెంట్స్ ఉంటారు కదా! మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా వాళ్ళకి మీరు నేర్చుకున్న టాపిక్ నాలెడ్జ్‌ని షేర్ చేయండి. సో అండ్ సో అని చెప్పి వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేస్తే మీరు మర్చిపోరు. ఎందుకంటే మీకు చాలా బాగా బ్రెయిన్‌లో అదండి గుర్తుండిపోతుంది. మీకు ఎగ్జామ్‌లో గూడా ఇది సింపుల్ అవుతుంది మీకు రాయడానికి గానీ, లేదా మీరు మర్చిపోకుండా ఫుల్‌గా అటెంప్ట్ చేస్తారు. అర్థమవుతుందా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేంటంటే, మీరు ఎగ్జామ్స్ టైమ్‌లో ఎప్పుడైనా సరే అంటే చాలామంది చిల్ అవుతూ ఉంటారు. అలా ఏం కాకుండా ఒక యోగా, మెడిటేషన్ చేయడం అండ్ నెక్స్టొచ్చి మీరు చదివిన దాన్నంతా ఈ నోట్‌బుక్స్‌లో రాసుకుంటారు కదా! సో, ఎగ్జామ్ బిఫోర్ డే ఆర్ బిఫోర్ మార్నింగ్ ఏం చేస్తారంటే, మీరు అదంతా ఆ టాపిక్‌ని మళ్ళీ ఒకసారి చూసుకొని ఎళ్ళిపోవడం వల్ల మీకు ఇంకా ఈజీగా ఉంటది. మీరెళ్ళేటప్పుడు ఎగ్జామ్ దగ్గర గూడా చాలా సైలెన్స్ అనేది ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనం ఎంత ఎక్కువ అంటే మాట్లాడడం లేదా నాయిస్ చేయడం చేస్తామో మనకి మనం అంత చదివిందంతా కొంచెం కొంచెం మర్చిపోతూ వస్తాం. సో, ఇలా మీరు మాక్సిమం సైలెంట్‌గా ఉండండి. ఆఫ్టర్ ఎగ్జామ్ రాసాక కాకపోతే వాటెవర్ ఎక్కువ మాట్లాడొచ్చు. అండ్ మీకేమైనా లైక్ కొంతమందికేంటంటే బ్రేక్ అనేది చాలా అవసరం. చదువుతున్నప్పుడు కొంతసేపు బ్రేక్ తీసుకోవడం వల్ల వాళ్ళు తర్వాత ఇంకా యాక్టివ్‌గా చదువుతారు. హ్మ్. యాజ్ ఏ స్టూడెంట్‌గా నేనెక్కువ ఏం చేస్తానంటే ప్రిపరేషన్ టైమ్‌లో నాకెందుకంటే టీ చాలా ఇష్టం. సో, నేను టీ తాగేదాన్ని. కొంతమందికి మ్యూజిక్, కొంతమందికి గేమ్స్, కొంతమందికి అలా ఔట్ సైడ్ వెళ్ళి ఒక వాక్ చేసి రావడం సంథింగ్ ఎవరి ఇష్టాలు వాళ్ళకుంటాయి గదా! సో, మీకు ఏదైతే చిల్ మూడ్ ఇస్తుందో అది ట్రై చేయండి.
తర్వాత మీరు మళ్ళీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఏంటంటే మీకప్పుడు ఎవరు చెప్పక్కర్లేదు. చెప్పాను కదా! మీ సెల్ఫ్‌ని మీరే పుష్ చేసుకొని, మీరే ఇంట్రెస్ట్‌గా చదువుకుంటారు. ఒక లిటిల్ బ్రేక్ తీసుకోవడం వల్ల. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, మీరు చదివిందంతా మీరు ఇప్పుడు తెలుగు సబ్జెక్ట్ ఉందనుకోండి. మీరేం చేయాలంటే, ఒక స్టోరీస్ ఉంటాయి తెలుగు సబ్జెక్ట్‌లో మీకెక్కువ తెలుసో లేదో. ఏంటంటే, ఆ సబ్జెక్ట్ మీరు ఒక స్టోరీలా గుర్తుపెట్టుకోండి. ఇలా సో అండ్ సో, సో అండ్ సో అని చెప్పి గుర్తుపెట్టుకుంటే మీరు ఆ క్వెషన్ చదవక్కర్లేదు. ఎందుకంటే, ఆ స్టోరీ మీకు బ్రెయిన్‌లో ఉంటే మీరు మాక్సిమం అలా అటెంప్ట్ చేయకపోయినా బట్ 88% అయినా కవర్ చేస్తారు ఆ స్టోరీని అలా రాయడానికి. కాబట్టి మీరు ఆ స్టోరీని ఇమాజినేషన్‌లో ఇమాజిన్ చేసుకుంటూ ఆ క్వెషన్‌ని మీరు బ్రెయిన్‌లో స్టోర్ చేసుకోవచ్చు ఈజీగా. నేనైతే తెలుగు మీడియం చదివేటప్పుడు చాలా వరకు ఇలానే చేసేదాన్ని. ఏదైనా ఒక టాపిక్ ఉంటే దాన్ని స్టోరీలో ఫీల్ అవుతూ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఆల్మోస్ట్ అలానే కంప్లీట్ చేసేదాన్ని. సో, ఈ టిప్ కూడా చాలా వర్క్ అవుతుంది. అంటే అన్ని సబ్జెక్ట్‌లకి అవ్వదు. బట్ ఏదైనా ఇప్పుడేంటి ఒక ఫిజిక్స్‌లో గూడా ఒక ఏదైనా క్వెషన్ ఉందంటే దాన్ని మీరు ఆ వేలో గూడా ట్రై చేయండి. అంటే ఫార్ములాస్ అవన్నీ ఉంటే అది అవ్వదనుకోండి. బట్ ఏంటంటే నార్మల్ స్టోరీ టైప్ ఏమైనా క్వెషన్స్ ఉంటే మీరు అలా ట్రై చేయండి. ఇది కన్ఫర్మ్‌గా వర్క్ అవుతుంది. అండ్ బుక్స్ అన్నీ మీకు ఎగ్జామ్‌కి కావాల్సిన బుక్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకోవడం వల్ల మీరు ఏ రోజు ఆ రోజు ఆ సబ్జెక్ట్ చదువుకొని క్లియర్‌గా దాని మీద మీకు ఒక గ్రిప్ ఉంటుంది. అన్ని బుక్స్‌తో కలిపి ఎగ్జామ్స్ బుక్స్‌ని కూడా పెట్టి ప్రిపరేషన్ టైమ్‌ని వేస్ట్ చేయొద్దు ఎప్పుడు. ఓకే. ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయి టిప్స్. ఇంకా ఎవరికైనా ఇలాంటి టిప్స్ ఇంకా కావాలి అంటే మీకు గూడా యూజ్ అవుతాయి. ఇవి నార్మల్ టిప్స్. నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన టిప్స్ కాబట్టి. ఇంకా మీకు ఇలాంటి టిప్స్ కావాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్ అండ్ ఆల్సో లైక్. ఓకే. షేర్. బాయ్.